సార్. వీఆర్ వెరీ హ్యాపీ. అలాగే మనతో పాటు ఇంకొక ఆర్టిస్ట్ గారు కూడా వచ్చారు. సార్ వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు హ్యాండ్స్ టుగెదర్ అందరితో గౌతమ్ గారు ఆన్ టు ద స్టేజ్. సో అందరూ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దామా? మన సద్గురు సాయిబాబా సీరియల్ అందరూ చూసారు కదండి. yes. సో ఇప్పుడు నేను రివీల్ చేసే కన్నా ముందే సార్ ఒక్కసారి మన సీరియల్ లో మెయిన్ లీడ్ రోల్స్ లో సాయిబాబా అనగానే ఆ సీరియల్ చూస్తున్నంతసేపు సాయిబాబా మనతోనే మాట్లాడుతున్నారేమో, చక్కగా మనకే బోధిస్తున్నారేమో ఆ మధురమైన గానం. సో మనం వింటూ ఉంటాం. మనకు అంత అద్భుతమైన వాయిస్ మన గౌతమ్ గారు అందించడం జరిగింది. సో అందులో ఒకసారి గట్టిగా చెప్పండి కొడతాం క్లాప్ ఎవ్రీబడి. ఈ రోజు మనందరి అదృష్టం ఏంటంటే ఇంత గొప్ప ఆర్టిస్టులు మన కోసం ఒక స్కిట్ చేయబోతున్నారు. సో ఒకసారి గట్టిగా క్లాప్ చేసి కాస్త ఎనర్జీ చేసి మన కోసం ఆ బ్యూటిఫుల్ స్కిట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ వేదికని పంచుకునే అవకాశం ఇచ్చిన ఏఆర్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ అధినేత అనురాధ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్నే నమ్మింది పాప నీ దయ చూపబోయా అని మీరు ఒక పెద్ద భారాన్ని బాబావారి మీద వేశారు. మీరు చాలా బాగా అభినయిస్తున్నారు అనురాధ గారు, మీరా కాదనుకున్నారు. సో మీరు ఛానల్ ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా అభినేత్రిగా కూడా మీ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఏ సినిమా నటీమణికి తీసుకునే విధంగా మీరు చేశారు. మన యాంకర్ గారు అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ముందుగా నా హృదయపూర్వక పాద నమస్కారాలు మా గురువు గారు నరసింహమూర్తి గారికి, అమ్మ విశాఖమతి, సోదరి రమణి గారికి, అట్లాగే ఈరోజు మన మధ్య ఉన్న దిగ్దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు గారికి, మీకు శతద సహస్రద వందనాలు గురువు గారు. ఇన్ని సినిమాలు మీరు దాదాపు అంటే 90% సినిమాలు తీసిన గొప్ప దర్శకులు చాలా కొద్ది మంది, 190 అరౌండ్. వారు ఒకరు. ఎంతమంది హీరోలతో ఎన్నెన్ని పెద్ద పెద్ద సినిమాలు, ఎన్ని సూపర్ డూపర్ హిట్లు, ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్లో, చంద్రమోహన్ గారి కాంబినేషన్లో వారు చేసిన సినిమాలు అద్భుతం భవిష్యత్తు. అంత కామెడీ. జంధ్యాల గారు మీరు సమకాలీకులు. అంతటి ఉన్నతమైన సినిమాలు తీశారు. ఎందుకంటే సినిమా వాళ్ళం కాబట్టి మీ గురించి మీరు మాట్లాడుకోవాలి. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన చింతపల్లి ప్రసాద్ గారు, మా రావు గారు, శ్రీనివాస్ గారు, సాయి శ్రీనివాస్ గారు, అలాగే ఈరోజు ఈ గుడి బాబావారి గుడి ఇంత గొప్పగా విరాజిల్లుతుందంటే కారణం మీరే. నరసింహమూర్తి గారు అసలు ఒక 9 సంవత్సరాల క్రితం మొదలై ఈరోజు ఈ ఏరియాలో తాజాగూడలోని కాకుండా చుట్టుపక్కల మణికొండ పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన ఆలయంగా వెలుగుతోంది బాబావారి ఆశీస్సులతో. ఆయన ఆశీస్సులు ఎంత బెట్టుగా ఉన్నాయంటే, నేను ఒక స్టూడియో పెట్టాలని వెతుకుతున్న టైంలో మా నరసింహమూర్తి గారి ఇంటి మీద చందు అనే మా అబ్బాయి తీసుకొని వస్తే, సార్ ఇదైతే బాగుంటుందంటే బాబావారి ఫోటో లేదు, ఇదే మన స్టూడియో చందు అని చెప్పాను. అక్కడి నుంచి గత 14 సంవత్సరాలుగా గురువు గారి ఇంట్లో, మా నరసింహమూర్తి గారి ఇంట్లో మా స్టూడియో నడుస్తుంది. బాబావారి కృప ఎంత గొప్పది అంటే, మాకు సాయి సీరియల్ షిరిడి సాయి అని మేము జెమినీలో స్టార్ట్ చేస్తే ఆగిపోయిన సీరియల్ మళ్ళీ సద్గురు సాయి అని ఈటీవీలో అవుతున్నప్పుడు బాబావారు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని మాకే అప్పచెప్పారు. అది ఒక గ్రేట్ మిరకిల్. అందులో నేను పులకర్ణి సర్కారుగా, గౌతమ్ బాబావారిగా వేశారు. అదొక చిన్న అంశం మాత్రం, ఎక్కువ టైం తీసుకోము, కాలాతీతమైంది. ఇప్పటికీ ఈ గుడి పరిసర ప్రాంతాలు ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఇక్కడ ఇది వేదిక అవుతుందంటే నిజంగా మనసు చాలా ఆనందంగా ఉంది. మూర్తి గారు, మనం ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలకి మన ఆలయం నిలబై మరింత ముందుకెళ్ళాలని ఈ మధ్యకాలంలో ఈ చాలా రకరకాల భావాలతో కొంతమంది వక్రీకరిస్తూ చెప్తున్న వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతారు. బాబావారు అక్కడే ఉంటారు, మన వెంకటేశ్వర బాలాజీ అక్కడే ఉంటాడు. కానీ ఇట్లా అనుకునే మూర్ఖులందరూ కాలగర్భంలో కలిసిపోతారు. వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. కాబట్టి సాయి శ్రీనివాస్ గారు మనం ఏం వరి కావాల్సిన అవసరం లేదు. మానవుల నిమిత్తం మాత్రం కొంతకాలం అండి లైఫ్ స్పాన్ ఇది. అలాంటి ఒక పాత్రకు ప్రతి ఒక్క పులకర్ణి సర్కార్ బాబావారి సీరియల్లో అది నేను డబ్బికి చెప్పాను. బాబావారికి సద్గురు సాయినాథ్ మహారాజ్కి మా గౌతమ్ వాయిస్ ఇచ్చాడు, నా సోదరుడు. ఆ చిన్న సీన్ ఒకటి నేను
కొట్టండి సర్కార్ అండ్ బాబా వారి వాయిస్ కొట్టండి సర్కార్తో స్టార్ట్ చేస్తారు. హరి ఓం. అందరూ ప్రశాంతంగా ఉండండి. వాల్సాపతే ముందు క్షమాగుణం నుంచి ప్రారంభిస్తాను. నేను స్నేహస్తం చాచాను, కానీ మీరు దాన్ని నిరాకరించారు. ఈ కులకర్ణి సర్కార్ అంటే ఎవరు? షిరిడీకి మహారాజు. నేను తప్ప ఈ షిరిడీలో ఇంకెవరు లేనే లేరు. హరిఓం. అలాంటిది ఏ బైరగే నీ ఆటని ఇంకా కొనసాగవు. హరిఓం అనగానే బాబావారిలో భగవంతుడు ఒకరి పాపాలను అలాగే ఇంకొకరి పుణ్యాలను స్వీకరించడం. అజ్ఞానులైన వారు తమకు ఏదైనా మంచి జరిగినప్పుడు భగవంతుడిని కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అలాగే ఏదైనా చెడు జరిగినప్పుడు ఆ భగవంతుడిని నిందిస్తూ ఉంటారు. అలాంటి అజ్ఞానులకు అర్థం కానిది వారి అదృష్టానికి కానీ వారి దురదృష్టానికి కానీ భగవంతుడు కాదు, స్వయంగా వారు చేసుకున్న కర్మలే కారణమని. సబ్కా మాలిక్ ఏక్.